హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హే కృష్ణరామ్, నీలో ఉన్న శక్తిని మేల్కొలుపు. ఈ ఫాస్ట్ ప్రపంచంలో జాబ్ ప్రెషర్, లవ్ ఫెయిల్యూర్, ఈఎంఐలు, ఫ్యూచర్ భయం ఇవన్నీ కలిసి చాలా మంది యువతని డిప్రెషన్ వైపు నెట్టేస్తున్నాయి. అలాంటిది ఇది ఒక అర్జున్ కథ. మనలో చాలా మందిలా అతనికి కూడా చాలా డ్రీమ్స్ ఉండేవి, కానీ పరిస్థితులు అతన్ని ఓడిస్తున్నాయి. ఒకరోజు ఉద్యోగం పోయి పరిస్థితి వచ్చేసరికి అర్జున్ జీవితం నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ట్రైన్లో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడ ఒక వృద్ధ సాధువు అతన్ని చూసి నవ్వాడు. బిడ్డా, నీ సమస్య ఏంటి? నీ సమస్య ప్రపంచం కాదు నాయనా, నీ మనస్సే సమస్య. ఆ రాత్రి అర్జున్కు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది. ముఖంలో కృష్ణుడు చిలిపితనం, కళ్ళల్లో రాముడి యొక్క ధర్మం. నేను కృష్ణరామ్, ఆనందంగా జీవించడం కృష్ణుడు నేర్పాడు, బాధ్యతగా గెలవడం రాముడు చూపించాడు. ఈ రెండూ కలిస్తే నువ్వు అజేయుడవుతావు. కావున వాళ్ళిద్దరి నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన పూర్వీకులు ఎంతో విలువైన సమాచారం ఇచ్చి ఉన్నారు. దయచేసి అవి నువ్వు నేర్చుకుని నిన్ను నువ్వు నిలబెట్టుకో. ఆ రోజు నుంచి అర్జున్ మారిపోయాడు. అతి ఆలోచన ఆపేశాడు. గిటార్ నేర్చుకున్నాడు, ఎందుకంటే అతనికి ఇష్టమైన ఒక కళ. తన బాధను మ్యూజిక్ గా మార్చుకున్నాడు. కంపారిజన్ కాదు, క్రియేషన్ మొదలు పెట్టాడు. తర్వాత తన కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. స్టార్టప్ ప్రారంభించాడు. ఒక కొత్త మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాడు. రాత్రింబవలు కష్టపడ్డాడు. పారిపోవడం కాదు, ఎదుర్కోవడమే హీరోయిజం అని నిరూపించాడు. లవ్ ఫెయిల్యూర్ కూడా అతన్ని ఆపలేదు. దాన్ని ప్రతీకారం కాదు, ప్రేరణగా మార్చుకున్నాడు. వదిలేయడం కాదు, ఒక విజయం అని నేర్చుకున్నాడు. మిత్రమా, కొన్ని సంవత్సరాల తరువాత అర్జున్ వేలాది యువత ముందు నిలబడ్డాడు. నేను దేవుణ్ణి చూడలేదు, మై డియర్ ఫ్రెండ్స్, నేను దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడు నా లోపలనే ఉన్నాడు. ఆనందం, క్రమశిక్షణ, ప్రేమ, బాధ్యత, ఈ రెండింటి సమతుల్యం ఉంటే డిప్రెషన్ మన తాకలేదు.